విజయభాస్కర్ రెడ్డి గారు దగ్గరకు వస్తాను మీరు ఆన్సర్ తిరిగి ఒక కృష్ణారావు గారు వాయిస్ తీసుకుందాం. కృష్ణారావు గారు నమస్తే అండి. కరోనా టైంలో కూడా మేము సంక్షేమ పథకాలు ఆపలేదు, ఎవరు ఆర్థిక వ్యవస్థను సరిగ్గా నడిపారు, ఎవరు ఆర్థిక వ్యవస్థను డ్యామేజ్ చేసి ప్రజలు గమనించాలి అంటున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని బీజేపీతో జట్టు కలిసిన ఇంకా ఇక్కడ ఎటువంటి అభివృద్ధి కనిపించట్లేదని ప్రధానంగా వాళ్ళు చెప్తున్నారు. సో మీరేమి అనుసరిస్తారు? మీ వాయిస్ మ్యూట్లో చెక్ చేయండి కృష్ణారావు గారు. మాట్లాడండి. ఒక్క నిమిషం కృష్ణారావు గారు వాయిస్ రావట్లే, మీరు ఒకసారి మళ్ళీ చెక్ చేయండి. చెప్పండి. సార్ సంక్షేమ పథకాల గురించి సూపర్ 6 సూపర్ 7 సార్ మేము నవరత్నాలు దశరత్నాలని మాట్లాడామా? తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైనా సరే నవరత్నాలు దశరత్నాలని మాట్లాడామా? మరి సూపర్ 6 ప్రోగ్రామ్ ని మీరు అంత ఇదిగా ఈనాడు పేపర్ లో మీరు అడ్వర్టైజ్మెంట్ చూపించేవారు. సూపర్ 6 సూపర్ 7 అని హేళనగా మాట్లాడేంటి సార్? మరి హేళనగా మాట్లాడే మీరు వాటి మీద కామెంట్ ఎట్లా చేస్తారు? అవి ఇంప్లిమెంట్ కావట్లేదు మీరు కామెంట్ ఎలా చేస్తారు? అంత హేళనగా మాట్లాడేవాళ్ళు. సార్ నేనంటున్నా కేవలం సంక్షేమ పథకాల మీద మాట్లాడే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి మీద ఎందుకు మాట్లాడట్లేదు? పోలవరానికి తన హయాంలో 5 సంవత్సరాలు ఎంత ఖర్చు పెట్టాడో ఎందుకు మాట్లాడట్లేదు? వెలుగొండ ప్రాజెక్టుకి ఎంత పెట్టాడో ఎందుకు మాట్లాడట్లేదు? రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎంత ఖర్చు పెట్టాడో ఎందుకు మాట్లాడట్లేదు? నేను మాట్లాడుతున్నా ఈ ప్రైమ్ లైన్ ద్వారా ఏ వైసీపీ నాయకుడితో చర్చకు సవాల్ విసురుతున్నాం. రైట్ అండి, వస్తాను విజయభాస్కర్ మీ దగ్గర వస్తాను. విజయభాస్కర్ గారు మీరు చెప్పారు, కృష్ణారావు గారు వాయిస్ తీసుకున్నారు, చాలాసేపు అయింది ఆయన తీసుకోలేదు. కృష్ణారావు గారు అందరికీ నమస్తే అండి. నమస్తే, చెప్పండి. చర్చలో పాల్గొన్న వివిధ పార్టీల ప్రతినిధులందరికీ నమస్కారం. ముఖ్యంగా అభివృద్ధి అనేదాన్ని 2019 నుండి 24 వరకు మర్చిపోయాం. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి అనేది మన ఆంధ్రప్రదేశ్ ఆమడ దూరంలో పెట్టినటువంటి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఏ రోజు కూడా అభివృద్ధి నుంచి మాట్లాడే అర్హత వాళ్ళకు లేదు. ఎందువల్లంటే కేంద్రం నుంచి ఏ నిధులు వచ్చినప్పటికీ కూడా వాటిని దారి మళ్లించి ఈ యొక్క స్కాముల ద్వారా దారి మళ్లించి మెక్కిన దోచుకుందామా దాచుకుందామా అనే తీరే కనిపించింది. కానీ 19 నుండి 24 వరకు వీళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే కేవలము ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనటువంటి వైసీపీ ప్రభుత్వం కనీసం ఆ 11 మందిని ఇస్తే ఆ 11 మందిని కూడా అసెంబ్లీకి పోవద్దని జగన్ గారు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు దొంగతనంగా సంతకాలు పెట్టి వాళ్ళ జీతాలు ఎక్కడ పోతాయో, వాళ్ళు ప్రతిపక్ష పార్టీని ఎలా నలపాలో కూడా వాళ్ళు తెలియని వాళ్ళు కూడా ఈ రోజు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఒకటి చూసుకోండి, మిత్రులు జనసేన మిత్రులు చెప్పినట్టుగా పోలవరము వెలుగొండ ప్రాజెక్టు విషయాల్లో, ఇటువంటి సాగునీటి ప్రాజెక్టు విషయాల్లో రాష్ట్రము ఎంత తొందరగా అభివృద్ధి చెందాలంటే సాగునీరు తాగునీరు కావాలనే ఉద్దేశంతో నిమ్మల కృష్ణనాయుడు గారు మొన్న వెలుగొండ ప్రాజెక్టుకు నెలలో ప్రతి 2 సార్లు వచ్చేళ్తున్నారు. అభివృద్ధి పదంలో దాన్ని తీసుకెళ్తే 20 లక్షల మందికి తాగునీరు, 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతే 3 జిల్లాలకు ఏదైతే ప్రకాశం జిల్లా, మార్కాపురు, కడప, నెల్లూరు జిల్లాలకు అవసరమైనటువంటి ఇటువంటి ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ విధంగా చేస్తున్నారు. అదే విధంగా ఈ యొక్క ఉపాధి విషయంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంకి ప్రతి 3 నెలలకు ఒకసారి యువతకు ఉపాధి చూపించాలనే ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ స్కీముల ద్వారా ఈ యొక్క ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఈ యొక్క కంపెనీలతో అప్రోచ్ అయి కేంద్ర ప్రభుత్వ సహకారంతో కంపెనీలు రాబట్టే దానికోసం గత ప్రభుత్వంలో ఉన్న కంపెనీలు అమరాన్ కంపెనీ ఇవన్నీ వెళ్ళిపోయినాయి రాష్ట్రంకి. అందువల్ల ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏవైతే అవసరం ఉందో, ఒక పక్క చూసుకుంటా సార్ మద్రాస్కి చెన్నై రాజధాని అంటారు, మన బెంగళూరుకి కర్ణాటక బెంగళూరు అంటారు, హైదరాబాద్ వచ్చేసి అంటారు. మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని అని చెప్పుకోవడానికి లేకుండా చేసి ఈ యొక్క జగన్ గారి ప్రభుత్వంలో రాష్ట్ర రాజధాని లేకుండా చేసిన మంచి పేరైతే చెడ్డ పేరైతే వాళ్ళకే ఉంది. అందువల్ల వాళ్ళు లాస్ట్ కు అప్పుల్లో ముంచేసి గత 20 సంవత్సరాలు వెనక్కి నెట్టి ఈ యొక్క రాష్ట్రాన్ని ఇప్పుడు మాట్లాడుతున్నారు. వాళ్ళు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని తపనతోటి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి విషయంలో యువతకు ఉపాధి చూపించడంలో గతంలో మాట్లాడిన
మన తెలుగుదేశం మిత్రులు జనసేన మిత్రులందరూ చెప్పారు. ఏ ఒక్కరు కూడా సంక్షేమ పథకాలకు ఆఫీసుల చుట్టూ తిరగడం గాని, పింఛన్ల విషయంలో కూడా ఒకరోజు ముందే 1వ తారీఖు ఆదివారం వస్తుందంటే 30వ తారీఖే, ఒకవేళ 30వ మరి తారీఖు పింఛన్లు కట్ చేస్తారని చెప్తారు వాళ్ళు. అందరికి కూడా పింఛన్లు కట్ చేస్తున్నారు, తగ్గించేస్తున్నారని చెప్తున్నారు. పింఛన్లు ఏవి కూడా తగ్గించిన దాఖలాలేలో మళ్ళీ కూడా ఈ నెలలో అంటే కూడా తగ్గించడం అంటే పింఛన్ తగ్గించడం వస్తుందని కాదు, సంఖ్య తగ్గించడం. వాళ్ళు 66 లక్షలు ఇస్తే మీరు 60 లక్షలకి ఇస్తున్నారట, 60 లక్షల మందికి వాళ్ళకి ఇస్తున్నారు. ఏదైనా టెక్నికల్ గా ప్రాబ్లం ఉండి, ఒకవేళ పొలం ఎక్కువగా చూపించి, ఒకవేళ కరెంటు బిల్లు ఎక్కువగా చూపించి ఆ విధమైనటువంటి సమస్యలు ఉంటే తప్ప ఎటువంటి సమస్య లేదు సార్. రైట్ అండి, ఎస్ కంటిన్యూ చేద్దాం. ఎస్ విజయభాస్కర్ రెడ్డి గారు, అసలు అసెంబ్లీకే రాకుండా ప్రశ్నించకుండా అసెంబ్లీ అంతా